నేను ఇంక వెళతాను సదా. అవతల డాన్స్ టైం అవుతుంది. ఓ రంభ ఓరోసి మేనకల ఆ సిరిసిరి మూవలు నా ముందే నీకు రెట్టింపు డబ్బిస్తాను త్రిలోక సుందరి. అంటే నేను డబ్బు మనిషిలా కనిపిస్తున్నానా? డబ్బు మనుషుల్ని జబ్బు మనుషుల్ని ఈ సదానందం చేరదీయుడు స్వీట్. సదానందం ఇదేంటి వేళకాన్ని వేళప్పుడు బందిపూడి దొంగలా మా చిదానందం వస్తుంది. నువ్వేం ఊరిగా అంతా నేను అడ్జస్ట్ చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి. కరాటే నేర్చుకో. అబ్బా నీ కరాటీ గోలే వెళ్ళలేక వస్తుంటే మళ్ళీ ఇవిడికో ట్రైనింగా. ఎవరి అమ్మాయి? నాగమోహిని, నా శిష్యురాలు. మోహిని వెళ్ళరామ్మా. అలాగే. కుక్క కాటుకి చెప్పు దెబ్బ తిన్నవాడిలా అలా ఉన్నాడు చిదానందం. ట్రంక్ బుకింగ్స్. దిస్ ఇస్ ఫ్రమ్ 4256. కాల్ టు శ్రీనగర్ 2101. లైటింగో థండరింగో నాకు తెలియదు, వెంటనే కావాలి. కాశ్మీర్ కు కారెందుకు చిదానందం? కాశ్మీర్ గుల్లూరుతో మాట్లాడతావా? ఈ మాధవ్ గారు రేపో ఎల్లుండో కాశ్మీర్ వెళ్ళబోతున్నాడు. వెళ్ళి అక్కడ అకౌంట్స్ తనిఖీ చేశాడంటే మన ఇద్దరికి జైలు ఖాయం. అంచేది వీడు దిగే దగ్గరనే లేపేయమని మన రాజుగాడికి ఫోన్ చేస్తాం. ఆ ఛాన్స్ నాకుదలే. ఈ గండ్ర గండ్రి దెబ్బతో వారి కంట రక్త కండీరు కప్పించి కత్తుల రత్తయ్యననిపించుకుంటా. ఏమంటావు చిదానందం? ప్రస్తుతానికి నోరుమంటారు. హలో రాజు, నేనే. జాగ్రత్తగా విను. మన మాధవ్ అమెరికా నుంచి వచ్చేశాడు. రేపో ఎల్లుండో కాశ్మీర్ లో దిగబోతున్నాడు. వాడు బ్రతికి ఉండడం మనకి క్షేమం కాదు. ఆ చేత వాడు దిగి దిగ్గానే ఖైమా చేసేసి ఐస్ లో కప్పింది. నా నేలని ఎంత మాత్రం ఆలోచించకు. జాగ్రత్త. ఉరిగింటి పుల్లకూర రుచి అని ఈ కలుసు. పరువైన ఇంటి ఆడపిల్లలు ఇటువంటి డ్రెస్సులు వేసుకోకూడదు. ఇంతవరకు మన ఇంటి విషయంలో ఎవరు వేలు పెట్టి చూపించలేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ముందు ఆ డ్రెస్ విప్పేసి చీర కట్టుకో. వెళ్ళావు. ఏమైందమ్మా? నర్సమ్మా, ఏమా? డాక్టర్ పిలువు. అలాగేనమ్మా. పద్మ పద్మ పద్మ. ప్రీతి లేదు మిస్టర్ మాధవ్. కారు ఎవరో కనుక్కొని పెళ్లి జరిపించడం మంచిది. అమ్మకి షాకింగ్ న్యూస్ తెలిస్తే తట్టుకోలేదు. డాక్టర్, ఇట్స్ ఆల్ రైట్. నేను ఎలాగో కాశ్మీర్ వెళ్తున్నాను. చెల్లెల్ని నాతో తీసుకెళ్తాను. మా అమ్మగారికి ఎలాగైనా నచ్చ చెప్పండి. ఇట్ ఈస్ కమింగ్. డాక్టర్, ఏమైంది నా బిడ్డకి? ఏం లేదమ్మా, షీఈ్ ఆల్ రైట్. కాస్త బ్లడ్ తక్కువగా ఉంది. అందుచేత ఏదైనా చల్లటి ప్రదేశానికి తీసుకువెడితే. బాగానే ఉంది డాక్టర్. నేను ఎలాగో కాశ్మీర్ వెళ్తున్నానుగా, చెల్లి నాతో తీసుకెళ్తాను. కాశ్మీర్ కా? అవునమ్మా, నా పని పూర్తి అయ్యే వరకు పద్మ నాతో ఉంటుంది, రెస్ట్ తీసుకుంటుంది. నిజమే, కానీ మీ ఇద్దరిని వదిలి అన్నాళ్ళు ఉండడం. చెల్లి ఆరోగ్యరీత్యా డాక్టర్ గారి సలహా పాటించడమే మంచిది అనిపిస్తుంది. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే నా బిడ్డకి పర్వాలేదంటారా డాక్టర్? ఏమీ పర్వాలేదమ్మా. కాశ్మీర్ నుంచి మీ అమ్మాయి నవ్వుతూ తిరిగి వస్తుంది. మాధవ్, పద్మను కూడా నీతోనే తీసుకెళ్ళు. అలాగేనమ్మా. పద్మ, కుటుంబ గౌరవం అన్నది వంశపారంపర్య వచ్చే స్థిరాస్తి. దాన్ని భద్రంగా భావితరాలకు అప్పగించడం మన బాధ్యత. నువ్వనేది ఒక అన్న చెల్లెలతో ఈ విషయం మాట్లాడటం ఇబ్బందిగానే ఉంటుంది. ఇందాక నేను పరీక్ష చేసిన డాక్టర్ చెప్పాను, నువ్వు గర్భవతివని. పరువు ఊపిరిగా ప్రతిష్ట ప్రాణంగా బ్రతికి అమ్మకి ఈ విషయం తెలిస్తే భరించలేదని అబద్ధం చెప్పాను. నువ్వు నాతో కాశ్మీర్ వస్తున్నావు. జరగబోయేదానికి పుట్టబోయే బిడ్డే దారి చూపిస్తాడు. అన్నయ్య, నిన్ను కోపడ్డానికి కానీ మందలించడానికి కానీ రాలేదమ్మా. ఈ చిక్కుముడిని జాగ్రత్తగా విప్పాలి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు? హూ ఈజ్ దట్ ఫెలో? అతనెవరైనా సరే తీసుకొచ్చి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. చెప్పమ్మా, చెప్పు పద్మ. మన ఆఫీస్ మేనేజర్ సతీష్ గారు అబ్బాయి గోపి. మార్నింగ్. వెల్, రేపు నేను పద్మ కాశ్మీర్ వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావు. ఇదిగో నీ ఎయిర్ టికెట్. రేపు ఎయిర్పోర్ట్ లో కలుసుకుంటాం. అండర్స్టాండ్?
చూడు ఆ టికెట్ కాశ్మీర్ కదరా యమలోకానికి డైరెక్ట్ గా అక్కడ తీసుకెళ్లి మంటలు చేసి ఐదు ముక్కల్లో పారేస్తారు నువ్వు ఎత్తుక్కోలేక నేను రావాలి ఊరుకున్నా నీదంతా చేస్తాం ఆయన ఎందుకు రమ్మన్నారో ఏమిటో ఎందుకు రమ్మన్నావు అందుకనే ఇదిగో, ఒరేయ్, నా మాట విని శుభ్రంగా టిఫిన్ తినేసి హాస్పిటల్లో జాయిన్ అయిపో నేనేమో వాడికి జబ్బుగా ఉంది నీకు ఫోన్ చేస్తాను గొడవ వదిలిపోతుంది రే సుపుత్ర సుపుత్ర నువ్వు సుపుత్రుడు కాదురా పుత్రుడు ఇవాళకి రెస్ట్ తీసుకోండి సార్ చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా రేపు ఎస్టేట్ కూతురు గాని వర్క్ ఇస్ రెస్ట్ నాకు పనే విశ్రాంతి పద్మ నువ్వు రెస్ట్ తీసుకో నేను ఎస్టేట్ చూసి వస్తాను కమాన్ కానీ వాట్ కానీ టుమారో లేజర్ గా చూడొచ్చన్న అభిప్రాయం సార్ టుమారో 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 డామ్ ది టుమారో రేపటి పని ఈ రోజే చేయటం ఈ రోజు పని ఇప్పుడే చేయటం నాకు అలవాటు గో అండ్ వెయిట్ అవుట్ సైడ్ ఐ విల్ చేంజ్ మై బనీ ఇన్ కమ్ What is this? Who is this? ఎవరు వదులు మీరు తెలియాలేనా వెరీ గుడ్ కాసేపు కదలకుండా ఉండండి సార్ పబ్బులకు దొరకకూడదు నేను పబ్బులు లేదు తబలా లేదు వదులు గొప్ప బోడి గొప్ప కాసేపు దాకులిస్తే అమ్మా అసలు మన తెలుగు వాళ్ళే ఎంత ఉపకారం అంటే చాలు ఊరోజులు లేచిపోతారు ఇంకెవరైతేనా నేను చక్కగా దాకునిచ్చేవారో Shut up! నీతో ఆటలాడడానికి నాకేం టైం లేదు ఇదిగో చూడు అయినా నీ ఆటలు ఇంట్లో ఆడుకోవాలి నలుగురిని ఇబ్బంది పడితే నా పబ్లిక్ కాదు నో మీరు ఇవాళ వచ్చారు నేను ఇక్కడ పెరిగాను ఎక్కడ ఆడుకోవాలో మీరేం చెప్పక్కర్లేదు సహాయం చేయడం చేత కాదు కానీ సలహాలు ఇవ్వడం మాత్రం వచ్చు మొహం చూడు మొహం బబ్లు బొమ్మభూత్ 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 మహాభూత్ యూ సిల్లీ గర్ల్ మిస్టర్ రాజు సార్ బాబాభూత్ అంటే ఏమిటి ఎందుకులేండి ఐ వాంట్ టు నో ఇట్ చెప్పు అది అది బొంగమూతి సార్ షట్ అప్ రాజు వాట్ ఈస్ ఆల్ దిస్ ఈ మధ్య పంట సరిగ్గా ఉండటం లేదు సార్ 10 ఏళ్ల క్రితం వరకు యాపిల్స్ విరక్కాచాయి అప్పటికి ఎంతో ఖర్చు పెట్టి ఖరీదైన ఎరువులు మందులు వాడుతున్నాను అయినా ఈ చెట్లు ఇలా ఎండిపోతున్నాయి సార్ నాన్ సెన్స్ నేను వస్తుంటే దారిలో తోటలన్నీ పళ్లతో నిండున్నాయి మన తోటలో ఇలా ఎండిపోవటానికి కారణం అజా ఎంతో కాలంగా పండిస్తున్నాం కదా సార్ బహుశా భూమిలో సారం అయిపోయి ఉంటుంది ఎంత ఖర్చు పెట్టినా ఫలితం ఉండటం లేదు సార్ కలిసి నన్ను వ్యాపారం చేయటం అవివేకం మిస్టర్ రాజు చాలా కాలంగా పంట పండలేదంటున్నారు పైగా ప్రతి సంవత్సరం ఎస్టాబ్లిష్మెంట్ కి కూలీ ఖర్చులకి మెయిన్ ఆఫీస్ నుంచి డబ్బు తెప్పించుకుంటామంటున్నారు నో 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 ఇట్స్ నాట్ అట్ ఆల్ కమర్షియల్ నష్టం భరించి వ్యాపారం చేయాలనే రూల్ ఎక్కడా లేదు మంచి బేరం చూడండి ఈ డ్రై డర్టీ యాపిల్ ఎస్టేట్ అమ్మేస్తాను గుడ్ 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 గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ చిలక గోరింకిలాగా కలకాలం కలిసిమెలిసి బతకండి మిస్టర్ గోపి నా చెల్లెలు పెళ్లి కాకుండా తల్లి కాకూడదనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రప్పించి తాళి కట్టించాను మీరు కొంతకాలం నిగ్రహంగా ఉంటే ఈ పెళ్లి అతివైభవంగా జరిపించి ఉండేవాడిని ఇట్స్ ఆల్ రైట్ ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళగానే మా అమ్మగారిని ఒప్పించి మీకు దీవెనలు ఇప్పించే బాధ్యత నాది థ్యాంక్ యూ సార్ మిస్టర్ గోపి నువ్వు మా అంతస్తుకు సరిదూకపోయినా మీ ఇద్దరి మధ్య గల అనురాగాన్ని గుర్తించి నేను పెళ్లి చేస్తున్నాను అది పొరపాటుని భవిష్యత్తులో నేను గాని నా చెల్లెలు గాని బాధపడకుండా మెలగటం నీ బాధ్యత అండర్స్టాండ్ పద్మం నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను బావగారు ఆ దేవుడిచ్చిన వరాన్ని ఈ దేవుడు కల్పించిన భాగ్యాన్ని నేను ఎన్నడూ పోగొట్టుకోను దట్స్ ఆల్ రైట్ వెళ్ళండి చుట్టూ విశాలమైన ప్రదేశం ఉంది అందమైన ప్రకృతి ఉంది గో అండ్ ఎంజాయ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ దండాలు బాబు గారు
ఎవరు తాత నువ్వు? మొన్నటిదాకా తమ ఎస్టేట్ లో పనిచేస్తా బతికేవాడిని బాబు. ఆ కూలి డబ్బులతో పొట్ట పోసుకునేవాడిని. మేనేజర్ బాబు పనిలోంచి తీశారు. నిజమా? మొన్న తమరు వస్తున్నారని తెలిసి రాత్రికి రాత్రే కాయలు కోయించేస్తానంటే నేను అడ్డుపడ్డాను బాబు. రాజంత దుర్మార్గుడా? అంతేకాదు బాబు, ఆ కాయలన్నీ దాచేసి కిరాకీ చూసుకుని అమ్ముకుంటాడు. తమకు పంట పండలేదని నష్టం చూపిస్తుంటాడు. అలాగా? ఆ రాజు రహస్యంగా వ్యాపారం సాగించే స్థలం ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు బాబు. 7 రోడ్ల జంక్షన్ దగ్గర 10వ నంబర్ బంగ్లా బాబు గారు. త్వరగా ప్యాక్ చేయండి రా. ఎలా ఊరు దాటిపోవాలి. త్వరగా లోడ్ చేయండి రా. మన ఎస్టేట్ లో పళ్ళు పండటం లేదన్నావు కదూ, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయిరా? ఈ సరికందా నా పర్సనల్ గా కొనుక్కున్నా సార్. చూపి అన్నం పెట్టే సంస్థకు ద్రోహం చేయటం కన్న తల్లి నమ్ముకోవటం వంటిదా? ఫ్రెండ్స్, తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుని పాతాళంలోకి పడ్డాడు రాజు. ఆ రాస్కెల్ వల్ల మీరు పడ్డ సాధక బాధకాలు, మీ కష్ట సుఖాలు తెలుసుకున్నాను. మిస్టర్ గోపాల్ని కొత్త మేనేజర్ గా నియమిస్తున్నాను. మీ శ్రమకు ఫలితం మా అద్దాల మేడలు, మీ కష్టానికి ఫలితం మా ఆస్తిపాస్తులు. యజమాని కోసం శ్రమించే మీ అందరికీ ఈ రోజు నుంచి కూలీ ఎక్కువ చేస్తున్నాను. తాత, మీ భాషలో వాళ్ళకి ఇదంతా చెప్పు. इससे पुस्की 16 मैनेजर गोपी मालिक बड्रो तनका आज से ఓ ఏమిటి? మళ్ళీ నువ్వా? నా కారులో దిరేవా? అవతల బబ్బులు వస్తున్నాడు. బబ్బులు లేదు, వాడి బాబు లేదు. వాడు నువ్వు దాగుడు మూతాడటం తప్ప వేరే పని లేదా? నీకు నన్ను ఇలా కోపడం తప్ప వేరే పని లేదా? ఇదిగో పిల్ల, అడ్డమైన ఆడపిల్ల వచ్చి బ్రహ్మచారి కారును పాడు చేయటం నేను ఒప్పుకోను. మర్యాదగా దిగుతావా దిగవా? ఇది నీ కారు అయితే ఇది మా ఊరు. పోయే రోడ్లో పోయే ప్రతి వాడు మా ఊర్లో సెటిల్ అవడం నాకు ఇష్టం లేదు. ఇదిగో మాటలు మిగులుతున్నావు. పప్పులు వస్తున్నాడు, అరవకయ్యా. పప్పులు పప్పులు నిన్నే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నిన్నే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పిల్ల, ఇది మీ ఊరు రోడ్డే, దెబ్బ తగలదు. బాబాబూత్ బాబాబూత్. ఏమిటి? మాధవ్ నేను ఉద్యోగంలో తీసేశాడా? అయితే ఓ పని చేయి, అర్జెంట్ గా ఒక అదన గాజులు కొనుక్కుని 2 చేతులకి తొడిగేసుకో. అత్తమత్తపు గతవా. అసలు వాడు కాశ్మీర్ లో కారు పెట్టగానే లేపేమన్నారా లేదా? సర్లే, ఆ పని వల్ల కాదు. నేనే స్వయంగా బయలుదేరి కాశ్మీర్ వస్తున్నాను. అక్కడ వాళ్ళని సమాధి చేసి మరీ వస్తాను. కాశ్మీర్కి మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం చిరానందం? మనం కాదు, నేనే బయలుదేరుతున్నా. నన్ను నీకు తోడు నీడగా తీసుకెళ్ళవా? ఎందుకు? టికెట్ దండగా. ఆ మాధవ్ గారు అంటూ నువ్వు ఎలాగూ చూడలేవు. అవమానిస్తావు అచ్యుతానందం. ఒకవైపు గుప్పిడి మనసున్న మంచి మనిషిని, కరుణామయుణ్ణి, మరోవైపు మునగాళ్లకు మునగాన్ని, నిప్పు లాంటి మనిషిని నన్నే అవమానిస్తావా? ఇదెక్కడి న్యాయం? మాకు మంచి రోజులు వస్తాయి చిదానందం. కాలం కలిసొస్తే వీడు అందడు ఆగడు. బుర్రిపాలెం బుల్లోడిలా విజృంభించి చిసింద్రి చుట్టిబాబులా పేలి ఆ పిచ్చి పుల్లయ్య పొగరనిచి శభాష్ గోపి అనిపించుకుంటా. ఇదే చాణిక్య శపథం.
కంచుకోవటమైనా భేదించగల గుండెలు తీసిన మునగాడు వీడు. నాతో పెట్టుకోకు. అయిందా ఇంకా ఉందా సినిమా లిస్ట్? ఈ సినిమాల మీద చూపించే శ్రద్ధలో 100 వంతు బతుకు మీద చూపిస్తే ఈ పాటికి నువ్వు పోయేడంత బాగుపడి తత్తు. ఇదెప్పుడు ఉండే యమగోలేలే. కాశ్మీరు మాట ఏమిటి చిదానందం? నువ్వొచ్చేం చేస్తావు సదానందం? ఇటుకను 2 ముక్కలుగా విడగొట్టందే ఆ మాధవను ఢీకొనను మాటిచ్చావుగా. చెప్పింది చేస్తా. చూడు. చూసుకో చిదానందం, ఆ దొంగ రాముడి తల కూడా ఇలాగే పగులుతుంది. నాతో కాశ్మీర్ రావడానికి ఆల్రెడీ విరిగిపోయిన ఇటుక ముక్కలు పెట్టి నాశనం వస్తున్నావా? ఈ రహస్యం నీకెలా తెలిసింది చిదానందం? నేను నీ బాగుందా సదానందం?